సార్ మీరు అల్లు అర్జున్ ఫ్యానా? అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్. అభిమానం అంటే ఊహకంద రేంజ్ లో అభిమానం మేడం. అల్లు అర్జున్ మీద అభిమానం అది ఆర్యతో స్టార్ట్ అయింది. ఇప్పుడు పుష్పతో వైల్డ్ ఫైర్ గా స్టార్ట్ అయిపోయింది మేడం. అల్లు అర్జున్ మీద అభిమానంతో ఆ ఫీవర్ తోనే ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మేడం. పుష్ప ఫీవర్ లోనే ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి పుష్పగా మారిపోయింది మేడం. చిన్నప్పటి నుంచి మనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అల్లు అర్జున్ కూడా అంతే ఇష్టం మేడం. మూవీ చూసారా మీరు? మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను మేడం. అసలు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ నేను మా డై హార్డ్ ఫ్యాన్స్ కాబట్టి ఊర మాస్ అని మా ఏ చెప్పాడు, ఊర మాస్ జాతర అని చెప్పాడు. సరే ఊర మాస్ జాతర అని ఆ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిపోయాయి మేడం సినిమాకి. అసలు సస్పెన్స్ ఏంటంటే డబల్ ఊర మాస్ జాతర చూపించాడు మేడం. అసలు నెవర్ సీన్ బిఫోర్ మాస్ జాతర ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశాను మేడం. అంటే ఎవరి ఎలా అంటే ఐకాన్ స్టార్, ఇండియన్ ఫిలిం ఐకాన్ స్టార్ సినిమా ఎలా ఉండాలి, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్, ప్రతి ఒక్క డాన్స్, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఐకానిక్ గా ఉండాలి. ఇందులో చెప్పుకుంటే ప్రతి ఒక్క షాట్ ఐకానిక్ గా ఉంది మేడం. ఎక్కువ చెప్పుకున్నా తక్కువ అవుతుంది మేడం. చాలా బ్రహ్మాండంగా అసలు ఊహకందని రేంజ్ లో ఉంది మేడం సినిమా అయితే. నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. అసలు సినిమా ఈ విధంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను అసలు కళ్ళలో కూడా ఊహించలేదు మేడం. అందులో ఓరం మాస్ కాదు మేడం, ఓరం మాస్ జాతరనే చూపించాడు మేడం. పాటలు ఎలా ఉన్నాయా? పాటలు 5 సాంగ్స్, ఒక్క సాంగ్ మించి ఒక సాంగ్ ఉంది మేడం సినిమాలో. పుష్ప రాజ్ ఆ సాంగ్ రిలీజ్ అవగానే ఇదే సినిమాకి మెయిన్ హైలైట్ అనుకున్నా. దానికి మించిన రేంజ్ లో సూసైకి సాంగ్ ఉంది మేడం. ఆ 2 సాంగ్లు రేంజ్ లో ఉంటే తర్వాత నెక్స్ట్ లెవెల్ కిసిక్ సాంగ్ అండ్ మాస్ సెలబ్రేషన్ సాంగ్ ఉంది మేడం. అసలు కళ్ళకు కూడా ఆ సాంగే గుర్తొస్తుంది మేడం. కిసిక్ సాంగ్ అంటే నైట్ నుంచి ఫ్యాన్ బేస్డ్ సినిమా కోసం నైట్ అంతా నిద్ర మేలుకొని సినిమాకి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ కావాలి. సినిమాలో 3 గంటల 20 నిమిషాలు పేషెన్స్ గా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఛార్జింగ్ కావాలి. అందులో ఆర్టిస్ట్ అందరూ ఛార్జింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే కిసిక్ సాంగ్ వచ్చిందో డబుల్ ఛార్జ్ అయిపోయింది మేడం. ఒకసారి డబుల్ ఛార్జ్ అయిపోయింది. మాకు తెలియకనే స్క్రీన్ దగ్గరికి వెళ్ళి డాన్స్ వేసామంటే అర్థం చేసుకున్నాం. అది చిన్నపిల్లలు గారు, పెద్దలు గారు, ముసలి కూడా డాన్స్ చేశాను. అంటే నేషనల్ డాన్స్ ఐకాన్ అల్లు అర్జున్, నేషనల్ డాన్స్ క్వీన్ ఇద్దరు కలిసి డాన్స్ చేసే ఏ విధంగా ఉంటుందో తెలుసా? అసలు దద్దరిల్లిపోయింది మేడం. అదే సాంగ్ సీక్వెన్స్ ఎండ్ లో ఏమొస్తుంది తెలుసా? నేషనల్ క్రష్ యాడ్ అవుతుంది. వీళ్ళు నేషనల్ స్టార్స్ ముగ్గురు యాడ్ చేసి డాన్స్ చేస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు మేడం ఆ డాన్స్ సీక్వెన్స్. అదే హైలైట్ సాంగ్ అనుకుంటే ఇంకో సాంగ్ మేడం. అది అసలు మాస్ సెలబ్రేషన్ సాంగ్ ఉంది మేడం. అసలు మిమ్మల్ని చూస్తేనే అల్లు అర్జున్ అభిమాని అని మాకు తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఆయనను కలిసే అవకాశం మీకు కలిగిందంటారా? ఒకవేళ కలిగితే ఎలా ఫీల్ అవుతారు? కలిగితే అది మోస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం. అంటే కొన్ని లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి మేడం. అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ అల్లు అర్జున్ తో సింగిల్ ఫోటో తీస్తే చాలు. సింగిల్ ఫోటో అట్లా మాట్లాడిన అవసరం లేదు. సింగిల్ ఫోటో తీస్తే అది మోస్ట్ మెమరబుల్, లైఫ్ టైం మోస్ట్ మెమరబుల్. అంటే నేను కాదు, నా పిల్లలు కాదు, నా మనవలు కాదు, అందరూ గర్వంగా చెప్పుకునే ఒక ఫోటోగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మేడం. ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను మేడం. ఆర్యా మూవీ నుంచి అన్ని సినిమాలు మీరు ఇలాగే గెటప్ వేసుకొని ఆయనను ఇంప్రెస్ చేస్తున్నారా? అన్ని సినిమాలు లేదు మేడం, కొన్ని సినిమాలు మాత్రమే. అంటే అన్ని సినిమాలు గెటప్లతో వెళ్ళాలంటే కుదరదు. కొన్ని మోస్ట్ బడ్జ్ ఉన్న వాటి, మోస్ట్ ఎలివేషన్స్ ఉన్న వాటికి మ్యాండేట్ గా డ్రెస్ తోనే వెళ్తాను మేడం. ఆర్యాతో ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వైల్డ్ ఫైర్ అయింది, పుష్ప 3 ఉండబోతుంది మేడం. అసలు మా ఫ్యాన్స్ కి అసలు అర్థం కావట్లేదు. పుష్ప 2 లని ఈ విధంగా ఎలివేట్ చేశాడంటే మా ఓన్ని. పుష్ప 3 లో అసలు సస్పెన్స్ చాలా ఉన్నాయి. అసలు 3 minutes 20 minutes సినిమా అని ఫస్ట్ ఎంటర్ అవగానే అసలు ఛార్జింగే లేదు మేడం. నిజంగా అయితే అసలు తినకన్నా సినిమాకి వెళ్ళాలి. 3 hours 20 minutes లో ఛార్జింగ్ తో 3 hours ఎలా చూడాలి అనిపించింది. ఇంటర్వెల్ అయిపోయింది, అప్పుడే ఇంటర్వెల్ అయిపోయింది అనిపించింది. ఎండింగ్ అయిపోగానే ఏంది ఇది సెకండ్ ఇంటర్వెల్ అనిపించింది మేడం. అంటే 3 hours 20 minutes ఎప్పుడు గడిచిపోయిందో నాకే తెలియలేదు మేడం. అంటే ఇంకో 3 hours కంటిన్యూ పెట్టినా చూసే ఎక్స్పీరియన్స్ ఉంది మేడం ఈ సినిమాలో. సరే, అది ఇప్పుడు పుష్ప 1 బెటర్ అంటారా, పుష్ప 2 బెటర్ అంటారా? పుష్ప 1 మీరు ఫైట్ చూశారు మేడం. దీంట్లో వైల్డ్ ఫైట్ చూశారు. నెక్స్ట్ పుష్ప 3 లో ఉండి ఏం చేస్తానంటే ర్యాంపేజ్ వైల్డ్ ఫైట్ చూడబోతున్నారు. అంటే పుష్ప 1 ఒక లెవెల్లో ఉంటే దానికి మించిన లెవెల్ మీరు పుష్ప 1 లో చూసింది 10%. పుష్ప 2 లో దానికి మించిన 50% చూసారు దాని లెవెల్. అంటే 4 times బెటర్ పుష్ప 2 లో చూసారు. 100 times బెటర్ ఎప్పుడు చూస్తారంటే పుష్ప 3 లో చూడబోతున్నారు. అసలైన కంటెంట్ అంటే నెగిటివ్ ఇదేంటంటే
స్మగ్లర్ ఎవరు చూసినా స్మగ్లర్ కి ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్, స్మగ్లర్ కి ఎందుకు ఇంత సపోర్ట్, స్మగ్లర్ కి ఎందుకు నేషనల్ అవార్డు ఆ విధంగా యాక్ట్ చేశారు మేడం. అసలు మైండ్ బ్లోయింగ్, మా ఫ్యాన్స్ కే దిమ్మ తిరిగింది మేడం. ఏంటంటే క్లైమాక్స్ జస్ట్ 2 minutes అసలు ఒక ఎమోషన్ లో అతను ఏడ్చే సీన్ ఉంది మేడం. అసలు ఎంత రెబల్ క్యాండిడేట్స్ అయినా గానీ, ఎంత వైల్డ్ క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్స్ గానీ ఆ సీన్ కి కన్నీరు కార్చేశారు మేడం. ఆ విధంగా అంటే పుష్ప 1 లో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూశారు, పుష్ప 2 లో ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ మేడం. ఆస్కార్ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు మేడం. ఈ సినిమా ఆ రేంజ్ లో వెళ్ళిపోయింది. ముందుగానే ట్రైలర్ లో చెప్పాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, కాదు ఇంటర్నేషనల్, తగ్గేదేలే అని ట్రైలర్ లోనే చెప్పాడు. నేషనల్ ఫిలిం అంటే పుష్ప 1, ఇంటర్నేషనల్ ఫిలిం అంటే పుష్ప 2 మేడం. చాలా అసలు అరాచకం మేడం. ఎన్ని పదాలు చెప్పినా తక్కువే మేడం. అసలు ఫస్ట్ ఫైట్ మేడం ఇంటర్నేషనల్ లెవెల్ లో తీశాను మేడం. ఫస్ట్ ఫైట్ అయితే అసలు హాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ అవుతారు మేడం. ఆ ఫైట్ సీక్వెన్స్ అంటే జపాన్ వాళ్ళతో తీశారు మేడం. అసలు ఫన్నీ సీన్స్, ఫన్నీ డైలాగ్స్, నట విశ్వరూపం చూపించాడు మేడం. అతడే కామెడీలో కూడా నట విశ్వరూపం చూస్తాం. అతను వైల్డ్ యాంగిల్ చూసాము, ఒక హస్బెండ్ గా ఎమోషనల్ యాంగిల్ ని చూసాము, ఒక మదర్ కి ఇచ్చే వాల్యూని చూసాము, ఒక అన్నకి ఇచ్చే వాల్యూని చూసాము, ఇంపార్టెన్స్ ఏదనేది చూసాము. అంటే ఎన్ని రకాల ఎలివేషన్స్ ఉన్నాయో అన్ని రకాలని పిండేసాడు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.